ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ఆధారంగా రూపొందించిన కల్పిత తీర్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ దిగువ కోర్టులను సుప్రీంకోర్టు అప్రమత్తం చేసింది. కల్పిత ఏఐ తీర్పుల ఆధారంగా తీసుకునే నిర్ణయాల వల్ల న్యాయ ప్రక్రియ దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. ఏఐ కల్పిత తీర్పులు సరైన న్యాయ ప్రమాణాలతో ఉన్నాయనే కారణంగా వాటిని ఉత్తర్వుల్లో ఉటంకించడాన్ని అనుమతించరాదని స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు ఓ కేసులో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఏపీ హైకోర్టు తీర్పును పక్కనబెట్టింది. అయితే ఓ ఆస్తి వివాదంలో దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైంది. ఆ ఉత్తర్వులిచ్చే సమయంలో దిగువ కోర్టు ఏఐ కల్పిత తీర్పులను తన ఉత్తర్వుల్లో పేర్కొందని ఆ పిటిషన్లో ఆరోపించింది. పిటిషన్లో లేవనెత్తిన అభ్యంతరాలను ఏపీ హైకోర్టు అంగీకరించింది. అయితే దిగువ కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యానికి మాత్రం నిరాకరించింది. ఈ మేరకు గతేడాది ఆగస్టులో తీర్పునిచ్చింది. దీనిపై పిటిషనర్లు గత జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధ్యాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. పిటిషనర్ల వాదనను బెంచ్ అంగీకరించింది. పిటిషనర్ వ్యాజ్యాన్ని మరోసారి విచారించాలని, ఈసారి ఏఐ కల్పిత తీర్పులతో నిండిన అడ్వకేట్ కమిషనర్ నివేదికపై ఆధారపడొద్దని ఏపీ హైకోర్టును ఆదేశించింది. ఇది కేవలం నిర్ణయం తీసుకోవడంలో జరిగిన పొరపాటు కాదని, న్యాయమూర్తుల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు న్యాయ వ్యవస్థ విశ్వసనీయతకే భంగం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఏఐ కల్పిత తీర్పుల విషయంలో చేపట్టాల్సిన చర్యలను సూచించాలంటూ సొలిసిటర్ జనరల్కు, భారత బార్ అసోసియేషన్కు బెంచ్ నోటీసులు జారీ చేసింది.